చిన్న ఫెస్టివల్ వచ్చినా సరే ఈ రోజుల్లో ఒక 2000 అయితే కావాలి ఫ్రెండ్స్. నిజమా కాదా? హాయ్ హలో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అండి. సో ఈవేళ నైట్ వ్లాగ్ అనమాట. ఓటైంది ఏం కాదులే, వేసుకో. సో రేపు ఉగాది కదా ఫ్రెండ్స్, ఈవేళ సరుకులు తెచ్చుకోవడానికి అయితే మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. ఈరోజు సాటర్డే కాబట్టి మార్కెట్ కూడా ఉంటుంది. అండ్ నిన్న కూలర్ రిపేర్ అయిపోయింది కదా, సో ఇక్కడ ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఓకే మమ్మీ. సో కూలర్ రిపేర్కి ఇచ్చామన్నమాట. ఆ కూలర్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు, రిపేరింగ్ అయిపోయింది తీసుకొని వెళ్ళిపోండి అనేసి. సో మా వారైతే ఆఫీస్ నుండి రాగానే ఇంకా స్నానం చేసి కూలర్ తేయడానికి అయితే వెళ్ళిపోయారనమాట. అండ్ నేను రాను, మీరు వెళ్ళి మార్కెట్ చేసేయండి అంటే, ఆహా అలా కాదు నువ్వు కూడా రా, ఎందుకంటే నాకు ఆ షాపింగ్స్ తెలియవు అనేసి అన్నారనమాట. అందుకోసమే ఇంక నేను కూడా బయలుదేరాను. అండ్ మామిడికాయ అయితే ఎక్కడ దొరకలేదు. ఈరోజు అయితే బాగా యాప్కించాను, అసలు మామిడికాయ ఎక్కడ దొరకలేదు. మనకు మెయిన్ ఉగాదికి మామిడికాయే కదండి. సో ఇప్పుడైతే మార్కెట్కి వెళ్తున్నాను. మామిడికాయ దొరికిపోతే లక్ అనేసి అనుకోవాలన్నమాట. సో దొరుకుద్దో లేదో చూద్దామా. అండ్ ఫైనల్గా రేపు వచ్చేసరికి మేమైతే పప్పు ఉండలు చేస్తాం ఫ్రెండ్స్. మా పల్లెటూరులో మా పెద్దలు చేసుకునేది ఉగాది రోజు ఏంటంటే మామిడికాయ పచ్చడి, పప్పుండలు, పాలుండలు, అలాగే పెసరపప్పు బూరెలు ఇలా చేసుకునే వాళ్ళనమాట. సో నేనైతే రేపు చేసే ప్రసాదాలు ఏంటంటే మామిడికాయ పచ్చడి అండ్ పప్పుండలు, పాలుండలు, ఈ 3 వెరైటీస్ మాత్రమే చేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో మా వారు స్వీట్ అనేది తినరు, ఓన్లీ నేను పిల్లలు మాత్రమే తినాలన్నమాట. సో ఏవి చేసినా ఏ వండినా కొన్ని సరుకులు అయితే పడతాయి కదా. సో మనకి ఉగాది అనేది చాలా చిన్నదే, కానీ ఖర్చులు మాత్రం చాలా ఎక్కువ అయిపోతాయి అనమాట. ఏముందిలే ఇంటికి అంత ఖర్చు ఏం పడదు అనేసి అనుకుంటున్నాము, కానీ ఆటోమేటిక్గా ఏ పండుగ వచ్చినా సరే ఈ రోజుల్లో ఒక 2000 1500 లేకపోతే పండగ అనేది జరగదనమాట. నిజమా కాదా? మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఏ చిన్న పండుగ వచ్చినా సరే మినిమము మిడిల్ క్లాస్ అవని, పెద్దింటి వాళ్ళు అవని, చిన్నింటి వాళ్ళు అవని, పేదింటి వాళ్ళు అవని, ఎవరైనా సరే 1500 అయితే పక్కా పెట్టి ఉండాలన్నమాట. సో ఈసారి అయితే మేము బాగా ఊర్లకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చాం కదా. కొంచెం పొజిషన్ అయితే టైట్గానే ఉంది, కానీ తప్పదు. సో ఈసారి అయితే అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని నేను దాచిపెట్టుకోలేదన్నమాట. సో ఖర్చులకు పనికొచ్చినాయి. ఎందుకంటే మేము ఊరికి వెళ్ళామంటే చిన్న ఖర్చు అయితే అవ్వలేదు, చాలా అది కంటికి కనిపించలేదు కానీ చాలా ఖర్చు అయిందనమాట. అండ్ అమ్మ వాళ్ళైతే 8000 అయితే ఇచ్చారు. ఈసారి చీటికాయలు అయితే వేసుకోలేకపోయాను, ఇలానే ఇంటి ఖర్చులకైతే పనికొచ్చేసాయి. పద పద పద. కవర్ పెట్టినావా? అండ్ ఇక్కడ వచ్చేసరికి పెద్ద పాప కూడా రెడీ అయిపోయింది. అందరం వెళ్ళాలి అంటే కొంచెం పిల్లల్ని పట్టుకొని షాపింగ్ చేయాలి అంటే చాలా కష్టం అనమాట. అందుకోసమే నేను రానని చెప్పాను. అయినా సరే మా వారు నాకు తెలియదు కదా, నువ్వే రా అనేసి అన్నారు. ఇంకోటి ఏంటంటే జ్ఞానికి అయితే స్కూల్ అనేది 1వ తారీఖు నుండి స్టార్ట్ అయిపోతుంది. తనైతే 3rd క్లాస్కి వెళ్తుంది. పద వాళ్ళ నాన్నగారు రాకుండా రెడీ అయిపోతుంది. వాళ్ళ నాన్న వస్తే కదా, బండి తెస్తే కదా వెళ్తాము. సంచి చేస్తాను, అలాగైతే ఓకే ఫ్రెండ్. అండ్ పెద్ద పాపకు కూడా బుక్కులు అవి కొనాలన్నమాట. 1వ తారీఖు నుండి స్కూల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు 2nd క్లాస్ అయిపోయి 3rd క్లాస్కి పెద్ద పాప వెళ్తుందనమాట. సో తనకి బుక్కులు, యూనిఫాము, బూట్స్ అండ్ టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్, కరెక్ట్గా చెప్పాలంటే 10,000 వరకు కావాలన్నమాట. సో అవన్నీ కొనాలి. ఇంకా మేము ఈ మంత్లోనే కొంచెం తిరగడాలు అవన్నీ అయిపోయినాయి. ప్రజెంట్ అయితే సంచులు పట్టుకొని బయలుదేరినాం ఫ్రెండ్స్. మార్కెటింగ్కి ఒకటి అండ్ రేషన్ సామాన్లకు ఒకటి. మేము ఎప్పుడు కూడా రేషన్ తేవాలి అంటే కోరబా వెళ్ళిపోయే వాళ్ళము. స్మార్ట్ బజార్ నుండి ఒకేసారి 5,000 6,000 అమ్మని ఒకేసారి తీసుకొని వచ్చేసే వాళ్ళము. ఈ నెల ఎలా అయిందంటే మేము ఊరికి వెళ్ళిపోయాము కదా, అందుకే రేషన్ సామాన్లన్నీ కొంచెం ఇక్కడే కొనుక్కొని తెచ్చుకుంటున్నాం అనమాట. అండ్ వచ్చే నెల అయితే పక్కా వెళ్ళి తెచ్చుకోవాలి. ఒక్కసారి తెస్తేనే ఇల్లు నింపుగా ఉంటుంది. అప్పుడప్పుడు రేషన్ సామాన్లు తెచ్చినామంటే అసలు మాకు సామాన్లు తెచ్చినట్టుగా అంత ఫీలింగ్ అనిపించదు అనమాట. అమ్మ లెగ్గు తల్లి, నేను వేసుకుంటా, లెగు.
చిన్న పాప అయితే అస్సలు ఇబ్బంది పెట్టేస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా. రా 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 డాడీ రానమ్మా, డాడీ రాని, డాడీ వచ్చినాక వెళ్దామా. అరే నాన్నగారు రాని వెళ్దామా, డాడీ రాని వెళ్దామా. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఏమేమి కొంటున్నాం ఏంటి అనేది మీరు కూడా చూసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పటికైతే కూలర్ వచ్చేసింది. కూలర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ చిన్న కూలర్ అయితే మాకు సరిపోవడం లేదు, గాలి ఎక్కువ ఎండలు వచ్చేటప్పుడు. కానీ ఇంకా తప్పదనమాట. ఇప్పుడు పెద్ద కూలర్ అడిగితే 10-15 ఇలా చెప్తున్నారు. అందుకోసమే ఇంకా ఈ చిన్న కూలర్నే రిపేర్ చేస్తాము, పాత కూలర్ని. డబ్బులు చూసుకొని పెద్ద కూలర్ అయితే తీసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాము. ఆ కూలర్ కూడా మంచిదేనండి. గడ్డి మార్చలే, అది గడ్డి మార్చలేదు, ఏటి లేదు. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయి అక్కడ కొబ్బరికాయలను అయితే ఎంచుతున్నాం అనమాట. ఇక్కడ కొబ్బరికాయలు ఇలానే దొరుకుతాయి ఫ్రెండ్స్. నార్మల్గా మన సైడ్ ఈ బూజంతా తీసేసి అయితే ఇవ్వరనమాట. ఇలా బూజుతోనే దొరుకుతాయి కొబ్బరికాయలు. ఒక కొబ్బరికాయ వచ్చేసరికి 30 రూపాయలు తీసుకున్నారనమాట. మెయిన్ పూజ సామాన్లు అయితే ఇంట్లో అయిపోయినాయి, అవే తీసుకుందామని ఫస్ట్ సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఎంఆర్పీలు ఎలా ఉంటే అలానే ఇస్తారనమాట. అదే స్మార్ట్ బజార్కి వెళ్తే మినిమమ్ ఒక్కొక్క ఐటమ్ మీద 10 రూపీస్ 5 రూపీస్ ఇలా తగ్గుతాయి అనమాట. అందుకోసమే ఎక్కువ ఐటమ్స్ అయితే తీసుకోవడం లేదు, ఓన్లీ పూజకి కావాల్సిన ఐటమ్సే తీసుకున్నాం అనమాట. అలానే ఇక్కడ స్నాక్స్ ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి. గొట్టాలు తీసుకుందాం అనేసి అనుకొని అక్కడ ఆగాను, కానీ గొట్టాలు తీసుకోలేదనమాట. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసామంటే లేనిపోని చెత్త చెదారం చూపిస్తూ ఉన్నారనమాట. సో అందుకోసమే తీసుకోవడానికి భయపడ్డాను. ఇక్కడ వచ్చేసరికి బెల్లం అయితే 2 కిలోలు వేద్దామని చూస్తున్నాను. 58 రూపీస్ అయితే 1 కిలో ఇక్కడ నడుస్తుంది. 2 కిలోల బెల్లం ఎందుకు వేసానంటే మేము అంబలు తినే అలవాటు ఉందన్నమాట. ఊరు నుండి అంబలి పిండి తెచ్చాను కాబట్టి ఇంకా 2 కిలోల బెల్లం అయితే వేసుకున్నాను. అలాగే ఇక్కడ సుజీ చూస్తే, సుజీ అంటే గోధుమ నూక అండి. ఆ గోధుమ నూకకి క్వాలిటీ చూస్తున్నాం అనమాట. బ్రాండెడ్ నూక తీసుకుంటే అరకిలో 39 రూపీస్ ఉందన్నమాట. అలాగే 1 కేజీ నార్మల్ అక్కడ సూపర్ మార్కెట్ వాళ్ళు పెట్టే నూకను చూస్తే 40 రూపీస్ 1 కిలో ఉంది. ఇంకా 40 రూపీస్ 1 కిలోదే తీసుకున్నాము. బాగానే ఉంది కదా అనేసి, పురుగు ఏం లేదనమాట. ఆ నూక చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసరికి డైరెక్ట్ సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసేసి కూరగాయల మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము. ఇదేనండి ఎన్టీపీసీ మార్కెట్ అనేసి అంటారనమాట. ఇక్కడ ఫైనల్గా ఎన్టీపీసీ మార్కెట్కి వెళ్ళి అన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఏవేవి తక్కువ ఉన్నాయో అవి మాత్రమే చూసుకుంటూ తీసుకుంటాను అనమాట. బైక్ పార్కింగ్ అయితే మా ఆయన చేస్తున్నారు, నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను. నాకు వీడియోలు తీయండి అమ్మా అనేసి అంటే నా కూతురు సాయం చేయదు, అలాగే నా భర్త కూడా సాయం చేయరనమాట. నా అంతటి నేనే పాపను పట్టుకుంటూ ఇలా వీడియోలు తీస్తూ ఉన్నాను. ఎందుకు ఇంత కష్టమమ్మా, ఆపేయవచ్చు కదా అనేసి మీరు అనుకోవచ్చు. నాకంటూ ఒక జాబ్ కావాలి, పిల్లల్ని పట్టుకొని నేను బయటకు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఇంక ఈ యూట్యూబ్లోనైనా సక్సెస్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. ప్లీజ్ మీ అందరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారనేసి అయితే ఆశిస్తున్నాను. ఇక్కడ గ్రేప్స్ చూసారు కదా, 1 కిలో 80 రూపీస్ అనమాట. అప్పుడప్పుడు ఇలాంటి ఆఫర్స్ అయితే దొరుకుతుంటాయి ఈ ఎన్టీపీసీ మార్కెట్లో. మార్కెట్ అంతా చేసేసిన తర్వాత ఇంకా ఏదైనా చాట్ అయినా ఏదైనా తిందామనేసి ఇక్కడికి వచ్చామన్నమాట. పెద్ద పాప ఫుల్ ఇబ్బంది పెట్టేసింది, నాకు ఐస్ క్రీమే కావాలి అనేసి. తనకు ఒకటి కొనేసి ఇచ్చిన తర్వాత చిన్న పాప కూడా పేచీలు పెట్టేసింది. ఇంకా చిన్న పాపకు కూడా ఒకటి కొనేసి ఇచ్చాము. మేమిద్దరం భార్య భర్తలం అయితే చాట్ కొనుక్కొని తిన్నామన్నమాట. ఈ ఒక్క ప్లేట్ చాటు 20 రూపీస్ అంట. చాలా టేస్ట్గా చేస్తున్నారు. నాకు ఈ ఛత్తీస్గఢ్లో నచ్చింది ఈ ఒక్క చాటేనండి. ఈ చాట్ అయితే మాత్రం చాలా ఇష్టము. ఆల్రెడీ 1 ప్లేట్ అయితే ఎత్తేసాను, అదే తినేసాను అనమాట. ఇంకో ప్లేట్ అయితే వద్దు అన్నా సరే ఆర్డర్ ఇచ్చారు మా వారు, ఇంక వేస్ట్ అయిపోద్ది అనేసి తినేస్తున్నాను. తిండి దగ్గర మొహమాటం పడకూడదు ఫ్రెండ్స్. ఈ 2 మామిడికాయలు 30 రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్. అవి కూడా కొంచెం మెత్తగా అయిపోయినట్టుగా ఉన్నాయి, అంటే వాడిపోయినట్టుగా ఉన్నాయి. ఈ మామిడికాయలకి 30 రూపాయలు తీసుకున్నారు. ఈ 2 మామిడికాయలకి అంటే పావు ఉన్నాయండి. ఇవి పావు కిలో మామిడికాయలకి 30 రూపాయలు అనమాట. వాళ్ళు టైం చూసి కొడతారు అబ్బా. అసలు ఆ కొట్టే మూమెంట్కి తట్టుకోవడం చాలా కష్టం అనమాట. సో రేపు పూజ అనేది వాళ్ళకి తెలుసు, సో తెలుగు వాళ్ళు తీసుకుంటారని. సో
సో అందుకోసమే చాలా కాస్ట్ చెప్తున్నారు. మరి తప్పదు కాబట్టి, ఇక్కడ దొరకవు కాబట్టి ఇంకా తీసుకోలేక తప్పలేదన్నమాట. అండ్ కూరగాయలన్నీ తెచ్చేసినాక ఇగోండి ఇలా పరిచేస్తున్నాను అన్నీ. సో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఇలా పెడతానమాట నేను అన్నీ. బెండకాయ 20 రూపీస్, టమాటా 5 రూపీస్ 1 కిలో, ఉల్లిపాయలు 2 కిలోలు 50 రూపాయలు, అండ్ బంగాళదుంపలు వచ్చేసరికి 20 రూపీస్ 1 కిలో. ఓకే, వంకాయలు 10 రూపీస్. ఈ ఒక్క కాలీఫ్లవర్ 30 రూపీస్ అయితే తీసుకున్నారు. 2 కిలోలు కాలీఫ్లవర్ అయితే ఉంది. పిల్లలు తినడానికి దోసకాయలు తెచ్చాను. అలాగే ప్రజెంట్ అయితే ఈ వీటిల్లోనే అదిరిపోతున్నాయి. అసలు మార్కెట్లో అడుగు పెడతామంటే అస్సలు ఖాళీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇగోండి ఇంక ఇవన్నీ సర్దాలన్నమాట. ఇవన్నీ ముందు తెచ్చాను. ఇవన్నీ కూడాను ఇవన్నీ నీట్గా సర్దాలన్నమాట. ప్రజెంట్ అయితే అవి సర్దాను. మేము అందుకే ఎక్కువగా రేషన్ సరుకులు అయితే ఇక్కడ తేమండి. ఎంఆర్పి ఎంత ఉంటే అంతనే వేసేస్తారనమాట. సో స్మార్ట్ బజార్కి వెళ్ళి ఒకేసారి అందుకే తెచ్చుకుంటాము. ఇక్కడ ఈ రేషన్ సరుకులు అన్నీ ఏం లేవండి, కొన్ని వేసాను అనమాట. పూజకి సరిపోయిన సరుకులు వేసాను. ఇవి వచ్చేసరికి 700 అయితే అయిపోయినాయి అనమాట. గోధుమ ఒక ఫ్రెండ్స్ పప్పుండలకి పూజ కోసం కొబ్బరికాయ. ఇక్కడ కొబ్బరికాయలు ఇలానే దొరుకుతాయి అనమాట. మనమే ఈ పైన ఉన్న బూజుని అయితే తీసుకోవాలి. అండ్ గంగా మిక్చర్ అనమాట, చాలా రుచిగా ఉంటుంది అనమాట. మా చిన్న పాపకి ఫుల్ ఫేవరెట్. అండ్ ఇంటికాడ ఇంకా ఇద్దరు కూడా ఉంటున్నారు కదా అని 1/2 కిలో వేసామన్నమాట ప్రజెంట్. సో జస్ట్ రేపటి కోసం అనేసి లైట్గా తెచ్చానమాట. ఈసారి సాలరీ వస్తే ఇంకా అక్కడికి వెళ్తామన్నమాట. స్మార్ట్ బజార్కి వెళ్ళి తెచ్చుకుంటాము. బెల్లం అయితే 2 కిలోస్ వేసాను. రేపైతే 1 కిలో అయిపోతుంది. ఇంకో కిలో వచ్చేసరికి అంబలు తింటామండి. ప్రతిరోజు మేము అంబలు తింటాము. అంబలతోటి బెల్లం అయితే కావాలి కదా. సో గొడవ పెట్టుకోకండి. నంచుకోవడానికి అయితే బెల్లం కావాలి. అందుకోసమే ఇంకా 2 కిలోల బెల్లం అయితే వేసేసాను. ఇవి వచ్చేసరికి ధూప్ స్టిక్ అనమాట, 50 రూపీస్ అంటవి. అగరవత్తులు. అండ్ ఇవి వచ్చేసరికి ఒత్తులు. ఏం లేదు అన్నప్పటికీ వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి గంధము, కుంకుమ. ఇది వచ్చేసరికి వేరే గంధం, అంటే ఒకటి ఎల్లో కలర్ గంధము, ఇంకోటి వచ్చేసరికి రెడ్ కలర్ గంధము. ఈ రెడ్ కలర్ గంధము ఇక్కడ శివాలయంకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలంట. పసుపు గంధము శివాలయంలో పెట్టకూడదంట. సో ఇక్కడ వాళ్ళ పద్ధతి అనమాట. అందుకే 2 తెచ్చాను. అండ్ టైగర్ బిస్కెట్లు ఒక 3 ప్యాకెట్లు వేసుకున్నారు పిల్లలు. కేక్లు ఒక 2 ప్యాకెట్లు వేసుకున్నారు. అండ్ దోమలకైతే చాలా ఇబ్బంది అనమాట. దోమలు ఫుల్గా ఉన్నాయి ఇక్కడ. సో దోమలు, అగరవత్తులు. అండ్ ఇదైతే మ్యాచెస్, చాయ్ పత్తి, ఇవన్నీ కలిపి అయితే 700 అయితే ప్రజెంట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓన్లీ ఇవి ఈ 3-4 డేస్ కోసం మాత్రమే తెచ్చాము. సాలరీ వచ్చిందంటే మేము ఇక్కడ నుండి 40 మినిట్స్ అయితే కోర్బా అనమాట. అక్కడ స్మార్ట్ బజార్ ఉంది. ఒకేసారి 5,000 రూపాయల సరుకులు, 5,000 అవని 6,000 అవని ఇంటికి సరిపోయిన సరుకులన్నీ ఒకేసారి తెచ్చుకుంటాం అనమాట. ప్రజెంట్ అయితే చూసారు కదా, చిన్న పూజ కోసం ఇవన్నీ హడావుడి అయితే అయిపోయినాయి అనమాట. సో మినిమము ఈరోజు ఒక 2500 అయితే ఖర్చు అయిపోయినాయి. సో ఈ ఒక్కటే కాదండి. అండ్ కూలర్ బాగు చేసినాం కదా, కూలర్కి అయితే కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ వెళ్ళింది. ఇదిగోండి, ఈ కూలర్కి అయితే ఒక 600 తీసుకున్నారు. అండ్ ఇంకా గడ్డి పెట్టలేదన్నమాట. దానికి సైడ్లు గడ్డి వేయకుండా ఓన్లీ మోటార్ రిపేరింగ్ చేశారు. అండ్ తిరిగేటట్టుగా, అంటే కూలర్ తిరిగేటట్టుగా చేశారు. 600 తీసుకున్నారు, తెలిసిన వాళ్ళు అనమాట. అండ్ దానికి ఇంకా గడ్డి వేస్తే 300-400 పడుతుంది. సో ఎన్నాళ్ళు కన్నాలు నడిస్తే అంతే చాలు. మళ్ళీ ఇప్పుడు 10,000 పెట్టి మనం కూలర్ కొనాలి అంటే మాత్రం చాలా ఇబ్బంది. ఫ్రెండ్స్ ఫైనల్గా చక్కగా మార్కెట్స్ అన్నీ చేసేసాం. కూలర్ రిపేరింగ్ అయిపోయింది. అండ్ రేపటికి కావాల్సిన పూజ సామాగ్రి అయితే వచ్చేసింది. అండ్ మార్కెటింగ్ కూడా చేసేసాము. ప్రజెంట్ అయితే అక్కడే తినేసాము. సో ఇక్కడైతే నేను పప్పు చేశాను, చపాతీ పిండి కలిపాను, కానీ ఎవరు తినేటట్టు లేరు. పప్పు చపాతీ పిండి రేపు తెల్లారికి అయిపోతుంది నాష్టా. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అక్కడే తినేసి వచ్చేసాము. అందరము చాట్ తిన్నామన్నమాట. ఫుల్గా కడుపు నిండిపోయింది చాట్ తినేసరికి.
అండ్ ఎవరు కూడా తింటలేరు. చిన్న పాప తింటే తనకు అన్నం తినిపిస్తాను అంతే ఇంకా ప్రజెంట్. సో రేపైతే పూజ కదా, గ్యాస్ అవన్నీ కడగడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లీన్ చేయడం ఉంది. కిచెన్ ముందు క్లీనింగ్ అయిపోతే రేపు తెల్లవారి లెగిసి గచ్చులే కడుక్కోవడానికి నాకైతే టైం కరెక్ట్గా సరిపోద్ది అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఈవేళ బ్లాగ్ అయితే ఇదే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో మర్చిపోకండి లైక్ చేయండి. చిన్న ఫెస్టివల్ వచ్చినా సరే ఈ రోజుల్లో ఒక 2000 అయితే కావాలి ఫ్రెండ్స్. నిజమా కాదా? మీరైతే కామెంట్ చేసేసేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే.